హలో గాయ్స్, వెల్కమ్ టు వారేవా వాణి. నేనైతే మీషో నుండి బిలో 500లో కొన్ని హోమ్ డెకార్ ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను. అది మీతో కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ ట్రే చూపిస్తున్నాను మీకు. ఇదైతే మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే హోమ్ డెకార్ అనే కాదు, మనం జ్యువెలరీ కానీ అలాంటివి కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ఎలా స్టైల్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా ఒక టేబుల్ రన్నర్, బాగుంది. ఇది కొంచెం లెంత్ కూడా లాంగ్ ఎక్కువే వచ్చింది. నేను ఎక్కడ సెట్ చేస్తానో చూద్దాం పదండి. ఈ రెండింటిని అయితే మేము బెడ్రూమ్ లో టాప్ సైడ్ టేబుల్ ఒకటి ఉంది, అది హోమ్ సెంటర్ లో తీసుకున్నాము. దాని మీద అయితే ఇలాగా సెట్ చేసామన్నమాట. దాని మీద ఫస్ట్ టేబుల్ రన్నర్ వేసి దాని మీద అయితే ఈ ట్రే పెట్టాము, గ్లాస్ ట్రే. దాంట్లో ఒక క్యాండిల్, ఇంకా ఒక చిన్న ప్లాంట్, అలాగా షో పీస్ ఒకటి పెట్టాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈ క్లాక్ తీసుకున్నాను, చాలా బాగుంది. అంటే మా ఇంటికి దగ్గర నేను తీసుకున్నాను. దీంట్లో కలర్స్ కూడా ఏవో ఉన్నాయి, ఇంకా మీరు చెక్ చేయొచ్చు. అఫోర్డబుల్ ప్రైస్ లో చాలా బాగుంది. ఇది నేను ఎక్కడ పెట్టానో మీకు చూపిస్తా పదండి. ఈ క్లాక్ అయితే కిచెన్ కి ఆపోజిట్ వాల్ కి అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఎందుకంటే మనం కుకింగ్ చేసుకుంటున్నప్పుడు టైం చూసుకుంటూ ఉండొచ్చు కదా. ఇదైతే మ్యాగ్నెటిక్ నోట్ ప్యాడ్ తీసుకున్నాను. ఇది మనం ఎక్కడైనా ఇలాగా ఫ్రిడ్జ్ కానీ అలాగా స్టిక్ చేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మన సరుకులు కానీ ఏదైనా గుర్తొచ్చినప్పుడు నోట్ చేసుకోవడానికి బాగుంటుంది. మనం ఏదైనా మర్చిపోయినప్పుడు గుర్తుంచుకోవడానికి దీంట్లో నోట్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత చెక్ చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా దీనికి పెన్సిల్ కూడా ప్రొవైడ్ చేశారు. క్యూట్ గా ఉంది కదా. ప్లేస్మేట్స్ అయితే తీసుకున్నాను, బాగున్నాయి ఇవి. ఇవేంటంటే జూట్ తో చేసినవి అనమాట, బాగున్నాయి. ఇవైతే 2 వచ్చాయి. ఒకటైతే మా ఐరా ఎక్కడ పడేసింది, ఇంకొకటైతే ఉంది. అయితే ఈ టేబుల్ రన్నర్ తీసుకున్నాను. ఇది ఇలా ఉంటుంది, మంచి బేస్ కలర్ లో ఉంది. దీన్ని నేను ఎలా స్టైల్ చేసానో చూపిస్తాను. వీటినైతే బెడ్రూమ్ లో సైడ్ బెడ్ టేబుల్ ఉంటుంది కదా, దాని మీద ఫస్ట్ టేబుల్ రన్నర్ వేసేసి దాని మీద ప్లేస్ మ్యాట్ పెట్టి ఇంకొక మంచి ఫ్లవర్ వైజ్ అయితే పెట్టాము. లుక్ చాలా బాగుంది. ఇవైతే మనీ ప్లాంట్ క్రీపర్స్ తీసుకున్నాను. ఇవైతే 4 వచ్చాయి, బాగున్నాయి కదా. ఇవైతే కిడ్స్ బెడ్రూమ్ లో ఒక విండో ఉంటుంది, కొంచెం కలర్ఫుల్ గా చేద్దామని చెప్పి ఆ విండోకి చుట్టూ ఇలా వేసామన్నమాట. చాలా బాగుంది. ఇంకా కనిపిస్తుంది కదా ఈ మిక్కీ మౌస్ స్టిక్కర్, ఇది కూడా మీషోలో తీసుకుంది. ఇంకా కొన్ని క్రీపర్స్ అయితే ఈ కిచెన్ లో విండో ఉంది, అక్కడ డెకరేట్ చేసాము. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ హ్యాంగింగ్ అయితే తీసుకున్నాను. ఇది సెట్ ఆఫ్ 4 అయితే వచ్చాయి. నేను వీటిని ఎక్కడ పెట్టానో చూపిస్తాను. వీటిని అయితే కర్టన్ రాడ్స్, ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అలా అక్కడక్కడ ఫిక్స్ చేసాము. చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి నేను డైరెక్ట్ గా మీకు తీసుకెళ్లి చూపిస్తాను. ఎందుకంటే అవి ఆల్రెడీ నేను ఫిక్స్ చేసేస్తున్నాను కాబట్టి. ఇంకా ఇవన్నీ కూడా బిలో 500 రేంజ్ అనమాట. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ లో తోరణం తీసుకున్నాము, గణేష్ ది. చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. ఇవేంటంటే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్, అంటే మనం కిచెన్ లో కానీ ఫ్రిడ్జ్ లో కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ కూడా. ఇవైతే సెట్ ఆఫ్ 6 వచ్చాయి. నేను కొన్ని స్నాక్స్ పెట్టుకున్నాను, కొన్ని వెజిటబుల్స్ కూడా పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. చాలా బాగుంటాయి ఇవి, క్వాలిటీ కూడా బాగుంటుంది. ప్రోడక్ట్స్ ఏమైనా నచ్చినట్లయితే మీకు లింక్ కూడా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో DM చేయండి. నేను అక్కడ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.